కి సదా జయం 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 సదా జయం జయం జయం. నమస్కారం, నేను సంబార భూమయ్య, సహకార ధర్మపీఠం వ్యవస్థాపక ధర్మకర్త. సహకార వార్తలు చదువుతున్న సంబార భూమయ్య. తెలంగాణ రాష్ట్ర హైకోర్టు తెలంగాణ ప్రభుత్వం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పర్సన్ ఇన్ కమిటీలను ఏర్పాటు చేస్తూ 597 జారీ చేసిన జీవోను సస్పెండ్ చేసింది. వివరాలు: తెలంగాణ రాష్ట్ర హైకోర్టు గౌరవనీయ శ్రీమతి జస్టిస్ టి మాధవిదేవి గారు ట్యాక్స్ ప్రెసిడెంట్ పర్సన్ ఇన్ఛార్జ్ తరఫున కౌన్సిల్ ఫర్ పిటిషనర్స్ను పిటిషనర్ శ్రీ కె బుచ్చిబాబు, శ్రీ ఎస్ఎన్ వీరేంద్ర సింగ్, శ్రీ వి బ్రహ్మయ్య చౌదరి, శ్రీ మల్లారెడ్డి గడిపల్లి, శ్రీ కె రామకృష్ణ, శ్రీ కళ్యాణరావు చెంగల్వ, శ్రీ అమృతరావు జూకంటి. కౌన్సిల్ ఫర్ రెస్పాండెంట్ గవర్నమెంట్ ప్లీడర్ ఫర్ కోఆపరేషన్. ఈ పిటిషనర్ ఉమ్మడి అభ్యర్థన కామన్ ప్రేయర్ సెక్షన్ 151 సిపిసి క్రింద దాఖలు చేయబడిన పిటిషన్లు 19/12/2025 నాటి జీవో ఆర్టీ నంబర్ 597ను మరియు తదనుగుణంగా అధికారిక పర్సన్ ఇన్ఛార్జ్ కమిటీల నియామకాన్ని సస్పెండ్ చేయాలని కోరుతున్నారు. ఈ అప్లికేషన్స్ను ఎందుకు పాటించకూడదో కారణం షోకాజ్ చూపాలని ప్రతివాదులకు నోటీసు జారీ చేస్తూ కోర్టు ఈ క్రింది ఉత్తర్వులను జారీ చేసింది. ఈ రిట్ పిటిషన్లు అన్నింటిలోని పిటిషనర్ల తరపున న్యాయవాదులు 19/12/2025 నాటి జీవో ఆర్టీ నంబర్ 597ని సవాల్ చేస్తున్నారు. సదరు జీవో తెలంగాణ కోఆపరేటివ్ సొసైటీల చట్టం 1964లోని సెక్షన్ 115(d)(3)(b)ని ఉల్లంఘిస్తుందని మరియు రిట్ పిటిషన్ 27/983 ఆఫ్ 2025లో ఈ కోర్టు 22/9/2025లో జారీ చేసిన ఇంటరిమ్ డైరెక్షన్కు విరుద్ధంగా ఉందని వారు సమర్పించారు. ఈ జీవో జారీ అయిన తర్వాత కొంతమంది పిటిషనర్లు ఈ కోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారని మరియు రిట్ పిటిషన్ నంబర్ 39/866 ఆఫ్ 2025లో కోర్టు స్టేటస్కో యథాతి స్థితిని కొనసాగించాలని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. తదనంతరం అనేక ఇతర రిట్ పిటిషన్లో కూడా ఇదే రకమైన ఉత్తర్వులు జారీ చేయబడ్డాయని పేర్కొన్నారు. ప్రతివాదులు కోర్టు ఉత్తర్వులను పాటించలేదని మరియు కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇంటరిమ్ ఆర్డర్ వచ్చిన తేదీ నాటికే అధికారిక పర్సన్ ఇన్ఛార్జ్ బాధ్యతలు స్వీకరించారని వారు క్లెయిమ్ చేస్తున్నారని తెలిపారు. అందువల్ల ప్రతివాదులు ఈ కోర్టు యొక్క ఇంటరిమ్ డైరెక్షన్ పాటించలేదని పిటిషనర్ల తరపున న్యాయవాదులు వాదించారు. కాబట్టి 19/12/2025 నాటి జీవో ఆర్టీ నంబర్ 597ని సస్పెండ్ చేయాలని న్యాయవాదులు కోరుతున్నారు. జీవో ఆర్టీ 597 తేదీ 19/12/2025 ఆధారంగా కమిషనర్ జారీ చేసిన కాన్సిక్వెన్షియల్ ఆర్డర్సు తదనుగుణంగా ఉత్తర్వులు 386 తేదీ 14/8/2025 ప్రకారము పనిచేస్తున్న పర్సన్ ఇన్ఛార్జ్ కమిటీ సభ్యులకు లేదా పిటిషనర్లకు తెలియజేయలేదని కమ్యూనికేటెడ్. అందువలన ఈ కాన్సిక్వెన్షియల్ ఆర్డర్స్ను సవాలు చేసే అవకాశం పిటిషనర్లకు లేకుండా పోయిందని మరింతగా సమర్పించడమైనది. అయితే లెర్న్డ్ గవర్నమెంట్ ప్లీడర్ ఫర్ కోఆపరేషన్ ఈ వాదనను ఖండించారు. కమిషనర్ ఉత్తర్వులను సంబంధిత ప్యాక్స్ యొక్క సెక్రటరియట్స్ అందరికీ తెలియజేశామని మరియు తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించామని సమర్పించారు. ఆ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాకు సంబంధించిన ప్యాక్స్ రికార్డులను మరియు 19/12/2025 నాటి కమిషనర్ ఉత్తర్వులను 22/12/2025 సంబంధిత ప్యాక్స్ కార్యదర్శిలో సంతకాలు చేసి స్వీకరించిన ఆధారాలను చూపించారు. అలాగే సంబంధిత శాఖకు చెందిన అసిస్టెంట్ రిజిస్ట్రార్సు లేదా సీనియర్ ఇన్స్పెక్టర్స్ను పర్సన్ ఇన్ఛార్జిగా నియమించిన రిజిస్టర్లను మరియు వారు పర్సన్ ఇన్ఛార్జ్గా బాధ్యతలు స్వీకరించిన వివరాలను కూడా చూపించారు. అందువల్ల ఆ ప్రకారం కార్యదర్శి ద్వారా పిటిషనర్లకు కమిషనర్ ఉత్తర్వులు చేరవేయబడ్డాయి.
మరి పిటిషనర్లు ఈ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకురావడానికి ఎంచుకోలేదు. మరి పిటిషనర్లు ఆరోపించినట్లుగా అధికారులు స్టేటస్ కో ఉత్తర్వులను ఉల్లంఘించలేదని వాటిని పాటించారని తెలిపారు. ఇరువురి వాదనలు పరిగణలోకి తీసుకున్న మీదట ఈ కోర్టు రిట్ పిటిషన్ 27983 ఆఫ్ 2025లోని ఏఐ నంబర్ 1 ఆఫ్ 2025 మరియు రిట్ పిటిషన్ బ్యాచ్లో 22/9/2025 ఇచ్చిన ఇంటరిమ్ ఆర్డర్ను గమనించింది. చట్టంలోని సెక్షన్ 115D ప్రకారము ప్యాక్స్ యొక్క మేనేజింగ్ కమిటీకి ప్రభుత్వ నామినీ ఉద్యోగిని నామినేట్ చేయకూడదని, అటువంటి పరిస్థితిలో పర్సన్ ఇన్ఛార్జ్ కూడా ప్రభుత్వ నామినీగా ఉండకూడదని కోర్టు గమనించింది. ఈ ఉత్తర్వు కాపీ అందిన వెంటనే ప్రభుత్వం దీనిని పాటించలేదు. బదులుగా ప్రతివాది ప్రభుత్వము ఈ కోర్టు ఇంటరిమ్ ఆర్డర్పై డివిజన్ బెంచ్లో రిట్ అప్పీలు దాఖలు చేసింది. కానీ ఆ రిట్ అప్పీల్ను కొట్టివేయబడింది. ఆ తర్వాత అంటే 2 నుండి 3 నెలల సమయం గడిచిన తర్వాత ఈ కోర్టు ఉత్తర్వులను పాటించారు. ఆ తర్వాతే 19/12/2025 నాటి జీవో ఆర్టీ 597 జారీ చేయబడింది. రిట్ పిటిషన్ 39/688/2025లో 23/12/25న స్టేటస్ కో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసినప్పుడు ఈ జీవో గతంలో రిట్ పిటిషన్ 27/983 ఆఫ్ 2025లో ఈ కోర్టు ఇచ్చిన ఇంటరిమ్ ఆర్డర్ను ఉల్లంఘిస్తుందని ఈ కోర్టు గమనించింది. ఆ రోజు అడ్మిషన్ కోసము మ్యాటర్ వచ్చినప్పుడు లెర్నడ్ గవర్నమెంట్ ప్లీడర్ ఫర్ కోఆపరేషన్ ఇన్స్ట్రక్షన్స్ తీసుకోవడానికి సమయం కోరడంతో కోర్టు స్టేటస్ కో ఉత్తర్వులు ఇవ్వడం సముచితమని భావించింది. ఆ తర్వాత అనేక కేసులు దాఖలయ్యాయి మరియు ఈ కోర్టు ఇదే విధమైన స్టేటస్ కో ఉత్తర్వులను జారీ చేసింది. లెర్నడ్ గవర్నమెంట్ ప్లీడర్ ఫర్ కోఆపరేషన్ ఇప్పుడు ఈ విషయంలో డీటెయిల్డ్ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయడానికి సమయం కోరుతున్నారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాకు సంబంధించిన రికార్డుల నుండి గమనించినట్లయితే కేవలం అసిస్టెంట్ రిజిస్ట్రార్స్ మాత్రమే కాకుండా సీనియర్ ఇన్స్పెక్టర్స్ కూడా సంబంధిత ప్యాక్స్కు అధికారిక పర్సన్ ఇన్ఛార్జిగా నియమించారు. 19/12/2025 నాటి జీఓఆర్టీ నంబర్ 597లో ప్యాక్స్కు పర్సన్ ఇన్ఛార్జిగా నియమించబడే అధికారి యొక్క ర్యాంకు గురించి పేర్కొనలేదు. 19/12/2025 నాటి కమిషనర్ ప్రొసీడింగ్స్ సంబంధిత ప్యాక్స్కు అధికారిక పర్సన్ ఇన్ఛార్జిగా నియమించబడిన అధికారి ర్యాంకు గురించి ప్రస్తావిస్తాయి. సహకార శాఖలోని అధికారులందరినీ వారి ర్యాంకుతో సంబంధం లేకుండా ప్యాక్స్ వ్యవహారాలను చూసుకోవడానికి పర్సన్ ఇన్ఛార్జిగా నియమించినట్లు కనిపిస్తుంది. మునుపటి రిట్ పిటిషన్లో ఈ కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను తప్పించుకోవడానికి, సర్కంవెంట్ మరియు ఆ ఉత్తర్వుల ప్రభావాన్ని తగ్గించడానికి మాత్రమే ఎటువంటి హేతుబద్ధత లేకుండా 19/12/2025 నాటి జీవో ఆర్టీ 597 జారీ చేయబడిందని ఈ కోర్టు అభిప్రాయపడుతుంది. జీవో ఆర్టీ 597 ప్రకారం జారీ చేయబడిన 19/12/2025 నాటి ఉత్తర్వుల ద్వారా నియమించబడిన పర్సన్ ఇన్ఛార్జ్ అందరూ అధికారులే కాబట్టి మరియు వారికి వ్యక్తిగత ఆసక్తి లేనందున ఈ ఇంపంగ్డ్ జీవో మధ్యంతరంగా సస్పెండ్ చేయడం వల్ల వారికి ఎటువంటి లాభము నష్టం ఉండదు. కాబట్టి ఇంటరిమ్ ఆర్డర్ వల్ల వారికి ఎటువంటి పక్షపాతము ప్రిజుడీసు కలగదు. కావున న్యాయము దృష్ట్యా మరియు తదుపరి ప్రొసీడింగ్స్ యొక్క బాహుళ్యాన్ని మల్టిప్లిసిటీ ఆఫ్ ప్రొసీడింగ్స్ నివారించడానికి ఈ కోర్టు 19/12/2025 నాటి జీఓఆర్టీ 597ను తక్షణమే ఫోర్త్విత్ సస్పెండ్ చేయడానికి మొగ్గు చూపుతుందని ఆ ఆర్డర్లో తెలిపారు. ధన్యవాదం.